నమస్తే, జై హింద్. నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా 9 టీవీ. ఈరోజు ప్రపంచం ఎలా ఉంది? యుద్ధాల మబ్బుల్లో మునిగిపోయింది. ఎనర్జీ క్రైసిస్తో వణికిపోతోంది. సప్లై చైన్లు కుప్పకూలిపోతున్నాయి. కానీ ఈ కల్లోలంలో ఒక దేశం మాత్రం సైలెన్స్గా ఎవరికి తెలియకుండా తన స్నేహితుల కోసం నిలబడుతోంది. ఆ దేశమే మన భారత్. ఆఫ్ఘనిస్తాన్కు భారత్ సహాయం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు వచ్చాయి. వేల కుటుంబాలు నాశనమయ్యాయి. ప్రపంచ దేశాలు ఏమీ చేయలేదు, కేవలం మాటలు మాత్రమే. కానీ భారత్ యాక్షన్ తీసుకుంది. వెంటనే 3 టన్నుల సహాయక సామాగ్రిని కాబూల్కి పంపింది. అందులో 300 హెల్త్ కిట్స్, 50 కిచెన్ కిట్స్, అలాగే 495 బ్లాంకెట్స్, దాంతోపాటు 165 టార్పలిన్ షీట్స్ కూడా పంపించింది భారత్. ఇది కేవలం సహాయం కాదు, ఒక నమ్మకం. అంతేకాదు, భారత్ మరో పెద్ద గిఫ్ట్ కూడా ఇచ్చింది. 13 టన్నుల బీసీజీ వ్యాక్సిన్స్, చిన్నపిల్లలకు టీబీ నుంచి రక్షించడానికి. అంతేకాదు, జనవరి 2026లో 7.5 టన్నుల క్యాన్సర్ మందులు కూడా, అలాగే 18 రకాల ఔషధాలు, 776 కాటన్లు, మొత్తం 4 సంవత్సరాల్లో 327 టన్నుల మందులు మరియు వ్యాక్సిన్స్ పంపించింది భారత్. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే, తాలిబాన్ ప్రభుత్వం కూడా భారత్కు ధన్యవాదాలు చెబుతోంది. అసలు భారత్ ఏం కోరుతోంది? ఎలాంటి పొలిటికల్ షరతులు లేవు, ఎలాంటి ఎజెండా కూడా లేదు. కానీ ఒక్కటే, అది మానవత్వం. ఇదే సమయంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య టెన్షన్, ఎయిర్ స్ట్రైక్స్, అలాగే సరిహద్దు మధ్య ఘర్షణలు. దీనికోసం భారత్ ఏం చేసింది? యునైటెడ్ నేషన్స్లో ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వానికి సపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ సహాయం కూడా పంపింది. మార్చ్ 2026లో 2.5 టన్స్ ఎమర్జెన్సీ మెడికల్ సప్లై చేసింది. ఇప్పుడు కెన్యా గురించి మాట్లాడదాం. మొంబాసా పోర్ట్ వద్ద భారత నౌకాదళం ఐఎన్ఎస్ త్రిఖండ్, అక్కడ కెన్యా నేవీకి సుమారు 100 ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్ ప్లస్ 500 రౌండ్లు సామాగ్రిని వాళ్ళకు అందించింది. ఇది కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, భద్రతా భాగస్వామ్యం కూడా అంటారు. ఇక నెక్స్ట్, ఎనర్జీ క్రైసిస్లో భారత్ ఏం చేసిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ప్రపంచంలో ఎనర్జీ సంక్షోభం, స్పెషల్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ప్రభావితం. కానీ భారత్ ముందుగానే సిద్ధమైంది దీనికి. ఫలితం శ్రీలంకకు 38,000 మెట్రిక్ టన్నుల ఇంధనం సరఫరా చేసింది భారత్. అలాగే బంగ్లాదేశ్కు కూడా డీజిల్ సప్లై చేసింది మన భారత్. దాంతో పాటు నేపాల్, భూటాన్ కూడా ఎనర్జీ సపోర్ట్ చేసింది. ఇంకా మాల్దీవ్స్ కూడా సహాయం చేసింది భారత్. ఇక నిజమైన శక్తి అంటే ఇతరులను కూల్చడం కాదు, కష్టంలో ఉన్న వారిని నిలబెట్టుకోవడం. భారత్ అదే చేస్తోంది స్నేహం అనే ఆయుధంతో. ఆఫ్ఘనిస్తాన్ పిల్లలకు వ్యాక్సిన్స్, వరద బాధితులకు సహాయం, క్యాన్సర్ పేషెంట్స్కు మందులు. ఇది ఏ దేశం చేయలేదు, భారత్ మాత్రమే చేసింది. ప్రపంచం యుద్ధాల్లో ఉన్నప్పుడు భారత్ శాంతి మరియు సహాయం వైపు నడుస్తోంది. ఇక మీ అభిప్రాయం ఏమిటి? భారత్ ఇలా అందరికీ సహాయం చేయడం సరైనదేనా? కామెంట్స్ రూపంలో చెప్పండి.
థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరో ఎపిసోడ్లో. అంతవరకు జై హింద్, భారత్ మాతా కి జై.